హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మీకు ఒక స్పెషల్ ప్లేస్ని చూపిద్దాం అనుకుంటున్నా. అదే ఎర్రగట్టుగుట్ట. ఎర్రగట్టుగుట్ట అనేది తెలంగాణలోని వరంగల్ డిస్టిక్ పక్కన ఉన్న హసన్పర్తి దగ్గర ఉంది ఇది. సో ఈ టెంపుల్ ప్రాముఖ్యత ఏంటి, ఇక్కడ ఆర్కిటెక్చర్ ఎట్లుంది ఏంటి అనేది మనం పైకి వెళ్ళి తెలుసుకుందాం. ఓకే, ఎర్రగట్టుగుట్ట ఎంట్రన్స్ దగ్గర, దేవాలయం దగ్గర ఏంటంటే ఒక పక్కన గోశాల ఉంది, ఇంకో పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఆయన వెలిసిన తర్వాత అప్పటి నుంచి భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. గుట్ట పైకి వెళ్ళడానికి దారి ఇట్లా ఉంది, ఇట్లా చాలా మెట్లు ఉన్నాయి. సో ఈ మెట్ట మీదుగా గుట్ట పైకి వెళ్ళాలి. చుట్టుపక్కల చూసుకుంటే మంచి బ్యూటిఫుల్ వెదర్, మంచి లొకాలిటీ, ఫుల్ గ్రీనరీ, ఒక ప్రశాంతమైన ఫీలింగ్ని ఇస్తుంది. మధ్య మధ్యలో కాలనీస్, వరంగల్ అంతా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వరంగల్ సిటీ అంతా కనిపిస్తుంది. చాలా పైకి ఎక్కినాం మనం, చాలా మెట్లెక్కి రావాల్సి వచ్చింది. పైన దీపం వెలిగించే అవకాశం ఉంది. కొంతమంది మొక్కుకున్న వాళ్ళు వచ్చి ఇప్పుడు దీపం వెలిగిస్తున్నారు. వేదాంతం పార్థసారథాచార్యులు హసన్పర్తి ఎర్రగట్టుగుట్ట ప్రధాన అర్చకులు. శ్రీ శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి. నమో వెంకటేశాయ నమః. శ్రీ శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి దేవస్థానము 300 సంవత్సరాల క్రితం ఇక్కడ వెలిసింది. స్వయంభుగా వెంకటేశ్వర స్వామి వెలిశాడు. అయితే ఈ స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామి పైన గోపురం కింద ఒక స్టోన్ పగిలి అందులో వెలిశాడు స్వామి వెలిసి హసన్పర్తిలో అర్చకుడికి కళ్ళలో కనపడి, నేను పలానా ఎర్రగట్టుగుట్ట మీద వెలిసిన, నాకు పూజా కార్యక్రమాలు అందియాలి అని చెప్పాడు. సరే మంచిదని చెప్పి అదే ఉద్దేశం పడి అప్పుడు దొరల ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఆ యొక్క దొరల ప్రభుత్వంలో కూడా ఆ దొర కళలో కూడా పోయి చెప్తే ఈ అర్చకుడు పోయి, మా తాతల ముత్తాత గారు ఇట్లా నాకు కళలో వచ్చిండు, ఎర్రగట్టుగుట్ట మీద వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలిశాడట, చూద్దామంటే మరి మాకు ఆనవాళ్ళు ఎట్లా అంటే నా పసుపు కాళ్ళు ఉంటాయి అనే ఉద్దేశం పడి చెప్పగానే ఆ దొరలను కొంత మందితో ఆ స్వామి యొక్క పాదాలను కనిపెట్టుకుంటూ రాగానే నల్లగట్టుగుట్ట అని ఒక ముందు ఉన్నది. ఆ నల్లగట్టుగుట్ట మీద అక్కడ కొద్దిసేపు ఆగింది. అక్కడ స్వామి నచ్చక మళ్ళీ ఎర్రగట్టుగుట్ట మీద స్టోన్ పగిలి ఎర్రగట్టుగుట్ట మీద వచ్చిండు. అప్పుడు కాలినడకతోటి నడిచి వచ్చిండు కాబట్టి ఆ యొక్క స్వామి యొక్క పాదాలే అంచులు పట్టుకొని వచ్చిండు వీళ్ళు. పైకి ఎక్కి చూడగానే అక్కడ స్వామి మంచిగా స్టోన్ ఉన్నది పగిలి, అందులో స్వామి స్వయంభుగా నిలబడి వెలిచిండు. అందులో మళ్ళీ ఆ యొక్క పాదాలు కిందికి రాగా మళ్ళీ కింద కూడా వెలిసి ఉన్నాడు అన్నట్టు. అయితే ఈ యొక్క స్వామి ఆ యొక్క వివాహానికి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు కాబట్టి ఆ స్వామి వస్తూ ఉంటే ఈ కుబేరుడు నా అప్పియ్యబయ్యా అని చెప్తున్నా కొద్దీ తరుముకుంటా ఆయన దగ్గర డబ్బులు లేక అప్పుడు వచ్చుచుండగా అందులో వెలిచిడు. ఏంది ఇక్కడ దాక్కున్నావా, నా డబ్బులు ఇవ్వమంటే అంటే కుబేరుడు అడిగితే సరే మంచిదని కిందికి రా అని చెప్పి కింద కూడా స్వయంభుగా వెలిచాడు. అప్పుడు స్వామి అమ్మవారు ఉండి కొన్ని డబ్బులు ఇవ్వండి ఆయన ఓడు అని చెప్తే కొంత డబ్బు ఇవ్వగానే అతను వెళ్ళిపోతాడు. కుబేరుడు వెళ్ళిపోగానే అయ్యో స్వామి మనం ఇక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చినాం కదా అని చెప్పి స్వామివారు పడుకొని శయనించుండి అన్నాడు. వెంకటేశ్వర స్వామి అప్పుడు స్వామివారి పాదాలు ఒత్తుతుంటుంది అమ్మవారు. అట్లా సరే మంచి అని ఇక్కడ అయ్యో స్వామి ఇక్కడ కూడా వెలిసిండ్రా అని చెప్పి అప్పుడు పూజా పునస్కారాలు జరుగుతున్నాయి. ఈ పాల్గొన పౌర్ణానికి 5 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఒక 6 లక్షల మంది భక్తులు వస్తారన్నాడు ఈ బ్రహ్మోత్సవాలు. సో అది మనం అయ్యగారి మాటల్లోనే ఇక్కడికి వచ్చిన భక్తుల మాటల్లో కూడా విన్నాము. అసలు ఈ ఎర్రగుట్ట అనేది ఎప్పుడు వెలసింది అండ్ భక్తులు ఏమనుకుంటున్నారు అనేది మనకి వాళ్ళ మాటల్లోనే తెలుసుకున్నాం. సో మంచి ఎక్స్పీరియన్స్ ఎర్రగుట్ట అనేది, ఎర్రగట్టుగుట్ట. సో మీరు కనుక ఈ మెటీరియలిస్టిక్ లైఫ్స్ నుంచి దూరంగా వెళ్ళాలనుకుంటే సో వీకెండ్ ఎప్పుడైనా మంచిగా హ్యాపీగా ఫ్యామిలీని తీసుకొని ఇక్కడికి రండి, పైనకి వెళ్ళండి. ప్రశాంతంగా ఉంది, మంచి లొకేషను, సో మంచి వ్యూ ఉంది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఎర్రగట్టుగుట్ట. అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. I'll be publishing weekend getaways. సో ఇట్లా వీకెండ్ మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఆప్షనల్గా కొన్ని వీడియోస్ పెడుతుంటాను వీకెండ్. See you on the next video.